నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556889. మీరు క్యూలో ఉన్నారు. దయచేసి కొద్ది రోజులు వేచి ఉండండి. మళ్ళీ ప్రయత్నించాలంటే మీకు అవకాశం దొరకపోవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్లో చేరాలి అనుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వినిపిస్తున్న ఫోన్ సందేశాలు ఇవి. ఎప్పుడు ఎవరు జంప్ చేస్తారో, ఏ టైంలో కండువా మార్చేస్తారో అన్నంత ఉత్కంఠగా మారాయి పరిస్థితులు. ఇంతకీ గాంధీ భవన్ క్యూలో ఉన్న ఆ గులాబీ ఎమ్మెల్యేలు ఎవరు? కొందరి విషయంలో వస్తున్న అభ్యంతరాలేంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసబెట్టి కాంగ్రెస్లో చేరిపోతున్నారు. ఎవరు ఎప్పుడొచ్చి టక్కున కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే అసలు ఈ వలసల పర్వం ఎందాక వెళుతుందోనని ఒగ్గబట్టి ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఇటు కాంగ్రెస్ కూడా వస్తున్న వాళ్ళందరినీ వ్యూహాత్మకంగా ఎలాంటి షరతులు లేకుండా చేర్చేసుకుంటోంది. అదే సమయంలో సొంత సమస్యలకు పరిష్కారం చూపడానికి సిద్ధంగా ఉందట. కానీ ఆర్థికంగా పార్టీ నుంచి సాయం చేసే పరిస్థితి మాత్రం లేదంటున్నారు. అదే సమయంలో రాజకీయంగా బీఆర్ఎస్ ను గట్టి దెబ్బ కొట్టాలన్న పట్టుదలగా ఉన్నారట సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కొందరు, కూలుస్తామని మరికొందరు గులాబీ నేతలు ఇచ్చిన స్టేట్మెంట్స్ నే ఆయుధంగా మలుచుకొని రేవంత్ రెడ్డి చేరికలకు తెరతీశారన్నది కాంగ్రెస్ వర్గాల మాట. ఇప్పటికే 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కండువా కప్పుకున్నారు. ఇలా మరో 10 మంది క్యూలో ఉన్నారట. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేల మీద ప్రధానంగా ఫోకస్ చేసింది కాంగ్రెస్. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి శాసనసభ్యుడు అరికపూడి గాంధీ కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ రూట్లోనే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు మరో 2 పేర్లు కూడా తెరమీదకొచ్చాయి. అయితే కాంగ్రెస్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే చేరికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ను మోసం చేసిపోయిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం సరికాదన్న వాదన వినిపిస్తోందట. దీనికి తోడు ఎల్బీ నగర్ నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి ఉన్నారు. జగిత్యాల చేరిక విషయంలోనే రచ్చ జరిగిన క్రమంలో ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డిని చేర్చుకుని మరో రచ్చ కొని తెచ్చుకుంటారా అన్న చర్చ కూడా జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు వెళ్లి కలిశారు. అది కూడా కేసీఆర్ సొంత జిల్లా మెదక్కు చెందినవారు కావడంతో అప్పట్లో చర్చ జరిగింది. పార్టీ మార్పును అప్పట్లో సదరు ఎమ్మెల్యేలు ఖండించినా ప్రస్తుతం వాళ్ల చేరిక దాదాపు ఖరారైనట్లుగా ప్రచారముంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు క్యూలో ఉన్నారన్నది పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నమాట. మహిపాల్ రెడ్డి చేరిక ఫైనల్ అయిందని, మిగిలిన 3 క్యూలో ఉన్నారు అన్నది సమాచారం. చేరడం ఖాయమే గాని ఎప్పుడన్నది క్లారిటీ రావాల్సి ఉందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇదంతా చూస్తున్నోళ్లు మాత్రం మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి, యూఆర్ ఇన్ క్యూ, ప్లీజ్ వెయిట్ అంటూ సెటైర్స్ వేస్తున్నారు. ఈ సెటైర్స్ సంగతి ఎలా ఉన్నా పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అంటే ఇదేనేమో అంటూ చమత్కరిచ్చేస్తున్నారు పొలిటికల్ పండిట్స్.